సింగరా? అవును సార్, ఈ పాటలో మేల్ సింగర్ నేనే సార్. రెస్పాన్స్ ఎలా వచ్చిందో తెలుసా సార్? ఎలా వచ్చింది? అందరూ మా వీడియోలే సార్. చైనాలో మా వీడియోలే, అంతేందుకు అమెరికాలో కూడా మా వీడియోలే సార్. రాత్రి అమెరికా వీడియోలు చూసాను, నీది లేదయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? సార్ మీరు గుట్ట కింద వీడియోలు కాకుండా గుట్టరకా వీడియోలు చూసుంటారు సార్. ఇంతకు నువ్వేం చదువుకున్నావు? చదివికి జాబ్ రాకుండా పనిచేస్తారు చూడండి, ఆ చదువు చదివాను సార్. వచ్చేంతసేపు అయింది, ఒక్కడైనా నాకు నమస్కారం పెట్టారా? అక్కడ ఇద్దరు జడ్జిలు ఉన్నారు, వాళ్ళు నాకంటే బాగా పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో నేను నమస్కారం పెడితే వాళ్ళు ప్రతి నమస్కారంగా ఇంకో నమస్కారం పెట్టారు. అది వాళ్ళ సంస్కారం. వాళ్ళని చూసి నేర్చుకోండి. సిగ్గు చెర లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు, వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. ఏ హీరో గారు తొందరగా రావాలి సార్. ఎవడేదో స్టైల్ కూర్చోండి ఇక్కడ. విలన్ గారు సార్ నమస్తే పెట్టండి సార్. విలన్ అంటే తెలుగులో దొరుకుతారు కదా, ఎవడో నూడిల్స్ వేసుకుని తీసుకొచ్చి వెళ్ళంటే యాక్షన్. మీ నాన్న ఎంత మహనీయుడురా. మీ నాన్న రోడ్డు అంటే వెళ్తే 10 మంది దండం పెడతారా, నువ్వు వెళ్తే 10 మంది చీ అంటున్నారా. బ్లడీ భాస్కర్. నాకు వెన్నుపోటు పొడుస్తావా? వెన్నుపోటు అంటే నాకు నచ్చదురా. ఏ అబ్బా ఏం చెప్పాడండి? నీకు దానవరా బాబు. వెన్నుపోటంటే వీడికి తెలియదంట, పాపం పసి కందు. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీడి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను సాల్వ్ చేస్తాను. నాకు ప్రాబ్లం వస్తే వీడు సాల్వ్ చేస్తారు, వీడి ప్రాబ్లం వస్తే వీడే చూస్తారు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం సాల్వ్ చేయలేము. ఎలాంటి ప్రాబ్లమ్స్ అఫైర్స్? అంతకు మించి ఈ మోకాళ్ళవి కొట్టేస్తుంటే ఎక్కువ వాడికి. అరే నైట్ మంచి పార్టీ ఇస్తున్నాను అని రెడీ చేసావా? ఉల్లిపాయలు కూడా కోసాను రా. ఉల్లిపాయ కూడా కోసావా? సూపర్ రా. ఏ ఉల్లిపాయలు అంతా ఉప్పుకుని కింద గీడే జ్వరం వస్తుందా పెట్టుకున్నాడు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. అవన్నీ కాదు, నేను చెప్పిన సంబంధం పేరెంట్ అనుకుంటున్నావు ఏంటి? మహేష్ బాబు. ఎవడే? మహేష్. ముఖేష్ లాగా ఉన్నాడు ఈడు. మహేష్ అయితే నాకేరాకుండా ఎలా పెంచేదా మీ అమ్మ? జర్రుంటే చచ్చిపోతుంటరా. ఏం చేస్తున్నావు? ముగ్గేసాను, అంట్లు తోముతున్నాను. ఎవరి కోసం వేసావు? లేదండి చెప్పు. ఏంటి రెచ్చిపోతున్నా? నా చెల్లిది. అది తాళి కట్టక ముందు రా కుక్క. వెళ్ళి టీ పెట్టు. నాకు తెలియదు. టీ పెట్టు. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే. చెలవా ఏమైంది చెలవా? అక్కడ మగ జడ్జి ఉన్నారన్నయ్య. దండం పెడతాం సార్. వీళ్ళు నలుగురు నా చెల్లెళ్ళండి. వాళ్ళకి మగవాళ్ళంటే ఎలా ఉంటారో కూడా తెలియదు. వర్ష పెద్ద చెల్లెలా నీకు? పాయింట్కి వచ్చారు. తిను నా పెద్ద చెల్లి. ఏదమ్మా ఒకసారి అన్నయ్యని పిలు. ఏమైందిలే, కొత్తలో వచ్చాడు కదా, ఏముంది? అన్నయ్య మగజాతి అంతా అంతరించిపోయి ఓన్లీ ఆడజాతి ఉండాలంటే ఏం చేయాలన్నయ్య? మగజాతి అంతా అంతరించిపోవాలంటే మీ నలుగురిని ఒక గంట వదిలితే చాలమ్మా. ఇక మీద నేను ఈవెంట్స్ కి వెళ్ళను. ఏమ్మా? ఏ స్టేజ్ మీదకి వెళ్ళా చుట్టూ అబ్బాయిలే ఉంటున్నారు. అందుకని ఈవెంట్స్ కి వెళ్ళవా? ఏ బావలు అని వేసినప్పుడు గుర్తు రాలేదా వాళ్ళంతా మగవాళ్ళు అని? ఓపెన్ చేస్తే మీరు సార్ ఒక బుల్లెట్ బండి మీద డగ్గ 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 అలా బుల్లెట్ బండి ఆగుతా సార్. ఓకే, మీరు అలా దిగేసి థ్యాంక్ యూ బ్రదర్ లిఫ్ట్ ఇచ్చినందుకుంటారు సార్. అలా పొలాల్లో అలా వెళ్తారు సార్. అలాగా ఒక రైల్వే ట్రాక్ సార్. హారన్ ట్రైన్ వచ్చి అలా ఆగుతుంది సార్. ఆగి ట్రైన్ డ్రైవర్ సార్ ఇలా బయటకు వచ్చి భయ్యా కరీంనగర్ ఎలా వెళ్ళాలంటారు సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.